ఒక్కసారి ఆలోచించండి. ఒక యుద్ధ భూమిలో చెప్పిన మాటలు 5000 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు ప్రపంచాన్ని మారుస్తున్నాయి? గీత కేవలం ఒక గ్రంథం మాత్రమే కాదు, స్వయంగా భగవానుడు మన కోసం చెప్పిన మాటలు. ఈరోజు కూడా కోట్ల మందికి జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పుతుంది. కురుక్షేత్ర యుద్ధభూమిలో వేలాది సైన్యాలు సిద్ధంగా నిలబడ్డాయి. ఆ సమయంలో మహావీరుడు అర్జున తన బంధువులను చూసి వీరితో యుద్ధం ఎలా చేయాలి అని దిగులు పడ్డాడు. అతని చేతిలోని గాంధీవం నేలపై పడిపోయింది. అప్పుడు అతడి రథసారథి అయిన కృష్ణుడు ప్రశాంతంగా చెప్పాడు, అర్జున, శరీరం నశిస్తుంది, కానీ ఆత్మ ఎప్పటికీ చనిపోదు. నీ కర్తవ్యాన్ని నీవు చేయు అని, అది నీ ధర్మం. అలా చెప్పి కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ రూపంలో సృష్టి మొత్తం కనిపించింది. అప్పుడు అర్జునుడు గ్రహించాడు, ఇతడు సాధారణ మనిషి కాదు, పరమాత్మ అని. అందుకే కోట్లాది మంది భక్తులు నమ్ముతారు కృష్ణుడు కథ కాదు, సత్యమని. మీరు కూడా కృష్ణుడు నిజంగా ఉన్నాడని నమ్ముతున్నారా? అయితే ఎస్ అని కమెంట్ చేసి వీడియోని లైక్ చేయండి.